ప్రకృతి వైపరీత్యాలు సంభవించడం సహజమే. అయితే పెను తుఫానులు, టోర్నడోలు ఇదివరలో వచ్చినా ఇప్పుడు తీవ్ర స్థాయిలో ఉందని అమెరికా జాతీయ వాతావరణ సేవల విభాగం నిపుణులు తెలిపారు. ఆ దేశంలోని వివిధ ప్రాంతాల్లో ప్రతికూల వాతావరణ పరిస్థితుల వల్ల ఎందరో ప్రాణాలు పోతున్నాయి, మరెందరో గాయపడుతున్నారు. ఇప్పటికీ అమెరికాలో పెను తుఫాను 33 మందిని పొట్టన పెట్టుకుంది. ఈదురు గాలులు ప్రమాదాలకు కారణమవుతున్నాయి. అయితే దుమ్ము ధూళి గాలులకు దాదాపు 50 వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. కాన్సస్లో జరిగిన ఈ గాలి ప్రమాదంలో 8 మంది మృతి చెందగా మిస్సోరీ బేకస్లో ఫీల్డ్ ప్రాంతంలో 12 మంది ప్రాణాలు కోల్పోయారు. మిసిసిపిలో 6 ప్రాణాలు గాల్లో కలిసిపోగా 3 ఆచూకీ గల్లంతైంది. టెక్సాస్ వాహన ప్రమాదాల్లో 4 మృతి చెందారు. ఆర్కన్సాస్ రాష్ట్రంలో 3 మృత్యువాత పడగా 29 మందికి గాయాల పాలయ్యారు. దీంతో గవర్నర్ సారా హుకబీ శాండర్స్ అత్యవసర పరిస్థితి ప్రకటించారు. అధ్యక్షుడు ట్రంప్తో మాట్లాడి ప్రజా రక్షణ చర్యలు చేపట్టడానికి ఆయన రెడీ అయ్యారు. ఇక చెట్లు కూలి ఎన్నో విద్యుత్ లైన్లు, భవనాలు దెబ్బతిన్నాయి. సెంట్రల్ యూస్లో దాదాపు 2 లక్షల ఇళ్లతో సహా వాణిజ్య సముదాయాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. టోర్నడోలు మరిన్ని వచ్చే అవకాశం ఉందని, అందులో కొన్ని ప్రమాదకర స్థాయిలో ఉండవచ్చని జాతీయ వాతావరణ సేవల విభాగం హెచ్చరికలు జారీ చేసింది. టెక్సాస్, కాన్సస్, దక్షిణ అమెరికా రాష్ట్రాల్లో దీని ముప్పు ఎక్కువగా అమెరికా నేషనల్ ఎన్విరాన్మెంట్ సర్వీసెస్ డిపార్ట్మెంట్ తెలియజేసింది.